వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది అన్నటువంటిది మన ఇప్పుడు ఎవరైతే ఆ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్ట్ అయినటువంటి రవి గారు చెప్తున్నటువంటి కాన్సెప్ట్. అది ఎవరు చెప్పారు అంటే భారతీయ జనతా పార్టీలో అధినాయకత్వం దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారం జగన్ గెలుస్తాడని నమ్ముతున్నారు. అందుకని జగన్ తో టచ్ లోకి వచ్చారన్నట్టు. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ అధినాయకత్వంతో జగన్‌కి ఏం విభేదాలు లేవు. అయితే జగన్ చెప్పిన అసలు లాజిక్ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడారో లేదో నేను సర్టిఫై చేయను. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏముందంటే జగన్ నుంచి వాళ్ళు అంటే జగన్ వాళ్ళ నుండి ఆశిస్తున్నది ఏంటంటే తను కూటమికి మద్దతు ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీ ఆ పొత్తులో ఉండటం తనకిష్టం లేదు. తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉండేటట్టయితే జగన్ పొత్తులోకి రాడు. ఇది మెయిన్ లాజిక్. అదే గనక మద్దతు అవసరమైనప్పుడైనా సరే తెలుగుదేశం కూటమిగా ఉండేటట్టయితే మాత్రం కూటమిలో ఉండేటట్టయితే తను రాడు. అసలు అంత అవసరమే రాదు అన్నటువంటిది కదా బీజేపీ నమ్ముతోంది. తెలుగుదేశాన్ని వదులుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకోవాల్సినంత స్థాయిలో అంటే గెలుపు కనుక జగన్‌కి వచ్చి అది కూడా పార్లమెంట్ స్థానాలు 15-20కి వచ్చి ఉంటే రాజ్యసభ విషయంలో దాదాపు 11 మంది అటు ఉన్నారు కదా. ఒకవేళ కనుక జగన్ ఓడితే ఏం చేస్తుంది బీజేపీ నాయకత్వం? ఇప్పుడు క్రిందసారి తెలుగుదేశం వాళ్ళు 9 రాజ్యసభ సభ్యులు ఏంటి బీజేపీలో చేశారు. ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని చేస్తారు? 60 మంది 7. అంతమించి ఎక్కువగా అట్లా ఉంటుందని నేను అనుకోను. వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి చూస్తే.